దేవుని పిల్ల మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరున వందనం తెలియజేస్తున్నాయండి. అదేవిధంగా నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నన్ను సజీవులకు నుంచి కాపాడుతున్న కనతండ్రి అయిన దేవునికి, అదేవిధంగా జయశాలి తాతయ్య గారికి నాకు వందనాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ వేదాంత విద్యను అభ్యసింపజేసి స్థాయి వరకు తీసుకొచ్చిన లెక్చరర్స్ అయిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేస్తున్నాయండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో తండ్రి మిమ్మల్ని ధ్యానించుకునే తండ్రి, మీ యొక్క మనసులో ఉన్న మాటలు తండ్రి ఆలోచించుకొని చుండగా తండ్రి చెప్తున్న నాకు తండ్రి, మీ బిడ్డలకు తండ్రి అర్థమయ్యే రీతిలో తండ్రి వారి మనసుల్లో తండ్రి ఆలోచింపజేసే విధంగా తండ్రి చెప్పుటకు తండ్రి తగిన జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి. వింటున్న నీ బిడ్డలైన వారందరూ తండ్రి వారి మనసులన్నీ తండ్రి ఏకాగ్రతం చేసి తండ్రి తండ్రి మీ కొరకు ఆలోచించి తండ్రి మీ కొరకు పాటుపడే బిడ్డలు తండ్రి మేమంతా ఉంటూ సహాయాన్ని తెచ్చింది తండ్రి. తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మాకు ఎన్నో విషయాలు తండ్రి వినిపింపజేస్తూ తండ్రి ఎప్పటికప్పుడు మేము మార్చుకొని మీ కొరకు బ్రతకాలని తండ్రి ఆలోచనతో తండ్రి మాకు ఎన్నో విషయాలు అందిస్తున్నారు తండ్రి. తండ్రి ఎన్నో మాటలు మేము వింటున్నా కూడా తండ్రి ఇంకా తండ్రి మేము తండ్రి మా బ్రతుకుల్లో తండ్రి వెనుకబడి ఉంటున్నాం తండ్రి. ఇప్పటికైనా మేము ఆ విధంగా ఉండకుండా తండ్రి వినబడుతున్న వాక్యాన్ని తండ్రి గ్రహించి తండ్రి వాటిని ఆలోచించి తండ్రి మీరు కోరుకునే విధంగా తండ్రి ఆ మాటల ద్వారా మా ప్రవర్తన సరిచేసుకుంటూ తండ్రి మీకు విధేయులైన పిల్లలుగా తండ్రి మేము ఉండటకు తండ్రి సహాయాన్ని కృపను దయచేయండి తండ్రి. మాకు ఇంత జ్ఞానాన్ని నేర్పిస్తూ తండ్రి మీ వాక్యంలో మాకు తండ్రి ఎల్లప్పుడూ పెంచుతున్న తండ్రి దేశాన్ని తాతయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చి తండ్రి ఆయన ద్వారా తండ్రి మీ యొక్క మాటలు తండ్రి వినటకు మాకు సహాయాన్ని తెచ్చండి. మేమంతా ఇదే విధంగా తండ్రి ఐక్యత ద్వారా తండ్రి ప్రేమ కలిగి తండ్రి మీ ఎట్లా నడుచుకుంటూ తండ్రి మీ పనిని పూర్తి చేసి తండ్రి మీరు లోకాన్ని చేరుకుంటూ సహాయాన్ని తెచ్చండి. ఇది తండ్రి మా ముందు తండ్రి ఎంతోమంది బిడ్డలు తండ్రి మీరు కోరుకునే విధంగా తండ్రి భక్తులుగా బ్రతికి తండ్రి మీరిచ్చే విశ్రాంతిలో ఉన్నారని మేము అనుకుంటున్నాం తండ్రి. వారి యొక్క జీవితాన్ని తండ్రి చూస్తూ తండ్రి కల్లారే తండ్రి వారి యొక్క జీవితాలు చూసిన మేము తండ్రి వాటిని మర్చివారిగా ఉండకుండా తండ్రి వారి వల్లే మేము కూడా తండ్రి ఈ భూమి మీద తండ్రి బ్రతికి తండ్రి మీ కొరకు జీవించి తండ్రి మేము వారి వల్లే తండ్రి మీ యొక్క విశ్రాంతిలోకి వెళ్ళటకు సహాయం దయచేయండి. మేమంతా మీ పనిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. మరొకసారి చేరివచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేస్తున్నాండి. ఈరోజు మనం అందరం కలిసి ఆలోచించుకొని పోతున్న అంశం పేరేమనగా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్నావా. అలా చెప్తానండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్నావా. ప్రేమైన దేవుని వారులారా, ఈరోజు మనం ఉదయాన్ని లేచిన మొదలుకొని రాత్రి నిద్రించే వరకు ప్రతి మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలని, ఏదైనా తాను అనుకున్నది తన జీవితంలో నెరవేర్చుకోవాలని మనుషులైన వారు దానికోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మనం ఎన్నోసార్లు ఎన్నో న్యూస్లో వాటిలో వింటూ ఉంటాం. వృద్ధాప్యం మంది ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఎంతో ప్రయాసపడి తను అనుకున్న ఒక లక్ష్యాన్ని తను అనుకున్న ఒక గోల్ని రీచ్ అయ్యింది అని చాలా మనుషుల కోసం మనం చాలాసార్లు ఎన్నో విషయాలు విన్నాం. అయితే ఈరోజు ప్రతి మనిషి తాను అనుకున్నది సాధించాలని, తాను కోరుకునేది తన జీవితంలో రావాలని దానికోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. అవునా కాదండి? మాట్లాడాలి అంతే కదా. ఏదైనా తన జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని, దాన్ని అనుకున్నది ఎలాగైనా సాధించాలని ఎంతో కష్టపడతాడు. పగలనక రాత్రనక నిద్ర మానుకొని మరి దాన్ని సాధించాలని మనిషి ఎంతో తపన పడుతూ ఉంటాడు, ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఈరోజు మనుషులు మనము కూడా అంతే. ఎంతగానో ఉదయం లేచి మొదలుకొని ఎంతో కష్టపడుతూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఇదిగో పిల్లల్ని చదివించాలి, తల్లిదండ్రులైన వారు ఎక్కువగా వారి కోసమే కదండి ఆలోచిస్తారు. వారి పిల్లలకి మంచి చదువును అభ్యసింపజేయాలి అని ఎందుకు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు ఉద్యోగాలు అనుకుంటే వాటి కోసం ప్రయాసపడతారు. వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని. అంతే కదా. ఇలా
ప్రతి మనిషి ఈ భూమి మీద బ్రతికి కలిగి జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో దాన్ని సాధించాలని ఎంతో ప్రయాసపడ్డం అనేది మనకి కనిపిస్తుంది. అయితే వారి ప్రయాసం మనకి ఈరోజు తెలుసు. ఆ ప్రయాస ఎందుకు ఏంటి అంటే మనకి ఎన్నోసార్లు సొలొమోన్ గారు రాసిన వాటిలో మనం చదువుకుంటూ వచ్చాం. ప్రసంగి గ్రంథంలో వాటికి ఎన్నోసార్లు చెప్తారు, సూర్యుడి కింద పడు ప్రయాస అంతా వ్యర్థమే అని. ఈరోజు మనం ఎంత కష్టపడినా, ఎన్ని చెయ్యాలనుకున్నా, ఖచ్చితంగా మనం ఈ శరీరం కోసం ఎంత ప్రాకులాడినా, దానికోసం ఎంత కష్టపడి ప్రయాసపడినా అదంతా ఏమవుతుందండి? వ్యర్థమే. అది దానికోసం మనం ఎంత టైం కేటాయించినా, ఎన్ని చేసినా కూడా అవన్నీ వేస్ట్. చనిపోయిన తర్వాత అదేది మన వెనక రాదు. మన శరీరం కోసం కష్టపడి ఏ పనైనా దానికోసం మనం ఎన్ని దాచుకున్నా, ఎన్ని చేసినా అదేది మన వెనక రాదు. కాబట్టి అదంతా వ్యర్థమే అని సొలొమోన్ గారు చెప్పారు. మరి వ్యర్థమే అని చెప్పిన వాటి కోసం ఈరోజు మనుషులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారండి. ఈరోజు మనం మాట్లాడుకుపోతున్న అంశం శరీరానికి సంబంధించిన ప్రయాస కోసం కాదండి, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాటి కోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మనం అందరికీ తెలిసిందే, శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తుంది అని. మరి ఆ నిష్ప్రయోజనమైన వాటి కోసం మనము ఆలోచించకూడదు. మనం ఎప్పుడు జీవింపజేసే మన ఆత్మ కోసం మనం ఆలోచించుకోవాలి. మరి ఈ ఆత్మ కోసం ఏ విధంగా ప్రయాసపడాలి, ఈ ఆత్మకు కావాల్సిన వేటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అని మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. వేటి కోసం మనం ప్రయాసపడాలి అని మనం చదువుకొని వచ్చాం. ఈరోజు వాటన్నిటి కోసం కాదు, కానీ వాటిలో ఒక్క అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రేమ. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్నావా? ఈరోజు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎన్నో వాటి కోసం ప్రయాసపడుతున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్నో వాటి కోసం ఆలోచిస్తాం. వాటిలో ఈరోజు ముఖ్యంగా మనం ప్రేమ కోసం ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే అనుకోవచ్చు, పాఠం పేరు వినగానే, అంశం పేరు గ్రూప్లో పోస్ట్ చేయగానే ఇది రొటీన్ టాపిక్, ఎప్పుడూ వినేదే, ఇది మాకు తెలియదా అని చాలామందికి రావచ్చండి. కానీ ఖచ్చితంగా ఇది ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు మనం వింటున్నా, ఎన్నిసార్లు మనకు తెలిసిందైనా ఖచ్చితంగా దీనికోసం మనం ఆలోచించాలండి. ఎందుకంటారా, ఈరోజు మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదువుకుంటున్నా, ఈరోజు మనలో అది ఎంతవరకు ఉంది? పదే ఈరోజు మనం దానికోసం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆలోచిస్తేనే మనకి అది అర్థమవుతుంది. అనుకోవచ్చు, ఇన్నిసార్లు విన్నాం కదండి, ఇన్నిసార్లు విన్నాం కదని పక్కన పెడితే అన్నిసార్లు విన్నా ఎంతవరకు మనం అది కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అంశం పేరు చెప్పేటప్పుడు అందరికీ అనిపిస్తుంది, ఇన్నిసార్లు వినిదే కదా, ఏం కొత్త ఉందిలే అని చాలామంది ఆగిపోయి ఉండొచ్చు కూడా, తెలిసిందే కదా మాకు ఎందుకని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎన్నిసార్లు విన్నా మన జీవితంలో అది ఎంతవరకు ఉంది అనేది ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఎన్నిసార్లు విన్నాము అనేది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఖచ్చితంగా మనం అందరం దీనికోసం ఆలోచించాలండి. దీనికోసం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే ప్రేమ కొరకు ప్రయాస ఏంటి? అదే కదా మనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్నావా అన్నాం. ఈరోజు మనం దేనికోసమైనా అది కష్టపడడం చేయడం మనకి ఇది తెలుసు, ఆ ప్రయాస ఎలా ఉంటుందో, అది ఎంత కష్టమో. మరి ప్రేమ కొరకు కష్టపడడం, ప్రేమ కొరకు ప్రయాసపడడం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఈరోజున్న లోకంలో ఉన్న మనుషుల్ని మనం ఒకసారి చూస్తే ప్రేమ అనగానే ఆ ప్రేమ కోసం మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ప్రియుడు, ప్రేయసి అండి. ఒక ప్రియుడి కోసం మనం ఒకసారి ఉదాహరణగా ఆలోచిస్తే, తనకు ప్రేయసి ప్రేమను సంపాదించుకోవడం కోసం ఎంత ప్రయాసపడతాడండి? అంతేనా కాదా? తాను ప్రేమించిన ఒక వ్యక్తి ప్రేమను సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడతారండి. ఉదయం అనక రాత్రి అనక పనులన్నీ పక్కన పెట్టి ఆ ప్రేమను ఎలాగైనా సంపాదించాలి, నా ప్రేమను ఎలాగైనా వ్యక్తపరచుకోవాలి, నా ప్రేమను ఎలాగైనా నా ప్రేమని సంపాదించుకోవాలని చాలా కష్టపడతారు. అది కష్టపడిన వాళ్ళకి అడిగితే చెప్తారు, అమ్మా నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసని. ఈరోజు మనుషులుగా వారికే అంత ఆ ప్రేమను, ఎదుటి వారి ప్రేమను సంపాదించుకోవడానికి అంత ప్రయాసపడుతున్నప్పుడు, ఈరోజు వాక్యాన్ని కలిగిన సత్యంలో ఉంటున్న మనము ఇదిగో ఈ ప్రేమ విషయమే ఎంతవరకు ప్రయాసపడుతున్నాము అనేది ఆలోచించాలి. ఇప్పటి వరకు మనం ప్రేమే కదా అని తీసుకున్నాం, కానీ ప్రేమలో కూడా ప్రయాసపడాలా? ప్రేమ విషయం కూడా మనం
ప్రయాస పడాలంటే పడాలండి. ఎలా ప్రయాస పడాలి? 2 అక్షరాలు ప్రేమ అని కదా, చాలా సులువుగా ఉన్నదే కదా అని ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం. అది మాకెందుకు లేదు, ప్రేమ కోసం మాకెందుకు తెలియదని. కానీ ఆ ప్రేమ అనేది 2 అక్షరాలే, కానీ అది ఎంత లోతైనదో, దాని విషయం ఎంత ప్రయాస పడాలో ఈరోజు మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఈరోజు ప్రేమ అనగానే లోకస్తులు మనం పక్కన పెడితే, ప్రేమకి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రేమ అని పేరు చెప్పగానే గుర్తొచ్చేది మనందరినీ మన కన్న తండ్రి అని దేవుడు. ప్రేమకి నిదర్శనం ఆయనే. ప్రేమ అనే పదం అంటే అసలు ఆయనకే వర్తిస్తుంది. అందుకే దేవుడు ఆయన కోసం ఆయన యొక్క ప్రేమను తెలియజేయడం కోసం ఒక మంచి పదం వాడారండి. ఏమనంటే దేవుడు ఏంటంటే అండి, ప్రేమ స్వరూపి. అసలు ప్రేమ రూపం అంటేనే ఆయన చూపించాలి. ఈరోజు మనం అంటాం కదా, దేనికైనా చూపించాలి, మంచితనానికైనా లేదంటే వినయానికైనా, ఏవైనా కొన్ని మాటలు వాడేటప్పుడు అది ఆ వ్యక్తిని చూపిస్తే సరిపోద్ది అంటాం. ఎందుకంటే తల్లి ఎక్కువగా అది కనిపిస్తుందండి. ఈరోజు ప్రేమ కోసం ఆలోచించినట్లయితే, ప్రేమ అనే పదం ఎత్తుకోగానే మనకు అసలు దానికోసం రావాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేయాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకంటే ఆయన కోసం ఏమని రాయబడింది? ఆయన ప్రేమ స్వరూపి. అసలు ప్రేమకు ఏదైనా రూపం మనం ఇవ్వాలనుకుంటే, ఒకవేళ రూపం ఏదైనా చెప్పాలంటే అది దేవుడేనండి. దేవుడికి మాత్రమే అది వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన అసలు ప్రేమ అని పదం అంటే దేవుడు అని పదం అంటే ప్రేమ అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. మరి అలాంటి దేవుడు ఏ విధమైన ప్రేమ మన పట్ల చూపించాడో మన అందరికీ తెలుసు. మనం ఎన్నోసార్లు దేవుడి ప్రేమ కోసం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒకసారి మనం అది గుర్తు చేసుకుంటూ ఆలోచించుకొని వెళ్ళినట్లయితే, అసలు ప్రేమ కలిగిన మన తండ్రి మన కొరకు ఎంతగా ఆలోచించాడో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సమయాన్ని ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, ఈరోజు మన పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే, జగత్తుకి పునాది వేయబడక మునిపే ఇదిగో ఆయన మనల్ని కావాలనుకున్నాడు, మనము రావాలనుకున్నాడు, మన కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడండి. అందుకే అంటారు, లోకం తల్లి అయినా పుట్టిన తర్వాత, తల్లిదండ్రులైనా మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆలోచిస్తారేమో, కానీ దేవుడు మాత్రం మనం అసలు ఈ భూమి మీదకి రాకముందుకే, తల్లి గర్భంలోకి మన ప్రవేశం జరగక ముందే, ఇదిగో ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందు మన కోసం ఆలోచించాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాటల్ని ఏదో పుస్తకంలో రాసుకోవాలనో, లేదంటే తర్వాత వారు అడుగుతారు అధ్యక్షుల వారనో, ఆ ఉద్దేశంతో ఆలోచించకండి, ఆ ఉద్దేశంతో వినకండి. దయచేసి అరగంట ఏం చెప్తాను తను అని చెప్తున్న మాటల్ని మీ మనసుల్లో ఏకాగ్రతం చేసి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచిస్తేనే అర్థమవుతుందండి. అందులో దేవుడి ప్రేమ అయితే మరి ముఖ్యంగా మనం ఫీల్ అవుతేనే అది అర్థమవుతుంది. మనం ఫీల్ అవుతేనే, ఒకరి బాధ అయినా కష్టమైన ప్రేమని ఏదైనా అది వింటే అర్థం కాదండి. ఎప్పుడేమో ఆలోచిస్తేనే దానిలో ఉన్న లోతు, దానిలో ఉన్న ఆవేదన మనకి తెలుస్తుంది. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, మన కొరకు ఎన్ని చేశారు. ఈరోజు భూమి మీదకి మనం వస్తామని, మనం రావాలని 1 కాదు 2 కాదు, మనకి ఏ ఇష్టం ఉంటుందో, మనకి ఎలాంటి కోరికలు ఉంటాయో అని ప్రతీది మన కొరకు సృష్టిలో చేసి ఉంచాడు. ఈరోజు మనం ప్రేమించే వ్యక్తి ఎవరైనా మన ఇష్టాన్ని తెలుసుకొని, మనం చెప్పకుండా ఎవరి ద్వారా మన ఇష్టాన్ని తెలుసుకొని అది చేసి అది తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడితే ఎంతో సంతోషపడిపోతామండి. అవునా కదా? ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఈరోజు మీకు ఇష్టమైంది ఆలోచిస్తే మీకు ఇష్టమైన వ్యక్తి తీసుకొచ్చి ఇదిగో తీసుకో అని నీ కళ్ళ ముందు పెడితే, అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా, నాకు ఇష్టమైంది ఏంటో తెలుసుకొని నా కోసం ఆలోచించి తెచ్చిచ్చాడా అని ఎంత సంబరపడిపోతాం కదా. ఈరోజు దేవుడు మన కోసం ఏం కావాలో, మనకి ఏ రుచి నచ్చుతుందో తెలియదు. మన మూడు ఎప్పటికప్పుడు మారిపోతుంది కదండి. ఇప్పుడు నచ్చేది నెక్స్ట్ మనకు నచ్చదు, అంతే కదా. కూరలే ఎప్పుడు వండుకుంటున్నా అదే విధంగా వండుకుంటున్నా మారిపోతుంది. చిచ్చి నాకు నచ్చలేదు అంటాం. ఈరోజు అంతా మన ఒక మూడ్, మన మెంటాలిటీ ఎలాంటిదంటే ఇప్పుడు నచ్చేది మరొకసారి నచ్చదు. అలాంటి వారమైనప్పటికీ కూడా మనకి ఏం కావాలి, ఏ సమయాన్న నా బిడ్డ మూడు ఎలా ఉంటుందో అనే ప్రతిదీ మన కోసం ఈ సృష్టిలో చేసి ఉంచాడు. ఇన్ని రకాలు ఎందుకంటే అన్ని రకాలు పెట్టాలి, అన్ని రకాలు మన కోసం, మనకు ఇష్టమైన ఆహారాన్ని, మనకి ఇష్టమైన వాతావరణాన్ని, మనకి ఇష్టమైన సువాసనని, ప్రతిదీ ఎలాంటి లోటు లేకుండా అన్నీ చేసి ఉంచాడండి.
ఈరోజు భూమి మీదకి వచ్చిన మనము ఫలాంటి లేదు అనడానికి ఏదైనా ఉందా ఈ ప్రకృతిలో? అసలు లేదు అనడానికి మనకే తెలియదు, అన్నీ ఉన్నాయి ఈ భూమి మీద. అంటే మనకు లేదు ఫలాంటి నాకు కావాలి అది లేదు అనడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు అన్నీ అమర్చి పెట్టాడండి, అన్నీ చేసి పెట్టాడు. అన్నీ చేసి నా పిల్లలు వస్తారు, వారికి ఏ లోటు ఉండకూడదు అని అన్నీ చేసి పెట్టాడు. అన్నీ చేసి పెట్టడమే కదండి, ఇక భూమి మీదకి మనం వస్తామని వచ్చిన మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఇక తల్లి గర్భంలో ఉంటుండగానే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఆయన మనల్ని. కంటికి రెప్పలా, అందుకంటాడు ఇక తల్లేనే మరుస్తుందేమో కానీ నేను మిమ్మల్ని మరువను అన్నాడు. తల్లి ప్రేమ కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటామో. ఈ భూమి మీద మనం దేవుడికి ప్రేమ అంటే దేవుడే అంటాం, కానీ లోకంలో ఉన్న వారి ప్రేమ అంటే తల్లినే చూపిస్తారండి. అంత ప్రాధాన్యత ఇస్తారు తల్లి ప్రేమకి. అలాంటి తల్లి అయినా ఒకానొక సమయంలో ఎప్పుడైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరవను, నేను మిమ్మల్ని మర్చిపోను, అంతలా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. అంతలా కాపాడుకోబట్టే కదా ఈ దినాన్ని మనం సజీవులుగా ఉండగలిగాము. ఈరోజు సజీవులుగా మనం ఉండి ఇక్కడికి రాగలిగామంటే కారణం దేవుడు మనల్ని ప్రేమించడం బట్టే. ఈరోజు ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది ఎన్నో ప్రమాదాలకి గురవుతున్నారు, కానీ వాటి ఏంటిలో మనం చిక్కుకోకుండా, అలాంటి ఏ ప్రమాదం మన దరి చేరకుండా మనం క్షేమంగా ఉంటున్నామంటే కేవలం దేవుడి ప్రేమండి. దేవుడి ప్రేమను బట్టే ఈరోజు మనం ఇలా బ్రతికి ఉంటున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించడం బట్టి బ్రతుకున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తన ప్రేమని కనపరచడం కోసం, ఇంకా తన ప్రేమను అర్థం చేయడం కోసం ఏం చేశాడండి? ఇంత ప్రేమిస్తున్నా, తన కొరకు బ్రతకాలని ఇంత ఆశ పెట్టుకున్నా ఇదిగా ఈ భూమి మీద మానవులైన వారు ఆయన కొరకు బ్రతకట్లేదు. ఆయన కోరుకునే విధంగా తన దగ్గరికి వచ్చే విధంగా ఈ భూమి మీద మనుషులు ఎవ్వరూ లేరని ఇదిగో తాను ప్రేమించిన తన ప్రియ కుమారుడని క్రీస్తు వారిని మన కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. మన కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకంటే అంతలా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంతలా ప్రేమించాలటిగో మనం కావాలని, మనం తన కొరకు బ్రతకాలని ఆయన అంతలా ప్రేమించాడు. ఇప్పుడు దేవుడి ప్రేమ మీకు ఇదంతా ఎందుకు గుర్తు చేశానంటే ఆయన ప్రేమను ఒకసారి ఆలోచిస్తే మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడో అర్థమవుతుంది. ఈరోజు తల్లి ఉదయం లేచిన మొదలుకొని తన పిల్లవాడికి ఏం కావాలి, ఏం చెయ్యాలి అని ఇదిగో నా కూతురికి ఈ కూర ఇష్టం, నా కొడుకు ఈ వంటకం ఇష్టం కాబట్టి నేను ఎంతో కష్టపడి 6 గంటలకు 5 గంటలకు ఉదయాన్సరికే లేచిపోయి ఇక వాళ్ళు సంతోషంగా ఆనందంగా తినాలని ఎంతో కష్టపడి వండి పెడుతుంది కదండి. మనం తింటున్నప్పుడు ఏమనుకుంటాం? తల్లి ప్రేమ, తల్లి నా కొరకు ఎంతో ప్రయాసపడి ఉండింది, అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తున్నా అనుకుంటాం. ఈరోజు మీకు తండ్రి అని దేవుడి ప్రేమను మీకు తెలిసింది అయినప్పటికీ ఎందుకు గుర్తు చేశానంటే ఆ ప్రేమ అంతట్లో ఒకసారి ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడో. తన ప్రేమను మనకు తెలియజేయడం కోసం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదిగో నేను ఇంతలా ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను మనకి వ్యక్తపరచడం కోసం ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఒకసారి ఆలోచించాలని ఆ విషయాలన్నీ ఈరోజు మీకు ఒకసారి గుర్తు చేశాను. ఇదిగో మన కొరకు ఎంత ప్రయాసపడి సృష్టిని చేశాడు, ఎంత ప్రయాసపడి ఆయన మన కొరికి సమకూర్చాడు. ఇవన్నీ చివరికి తన కుమారుని ఇవ్వడానికంటే ఎంత మనసు చంపుకోవాలి అండి, అంతేనా? ఒక పిల్లవాడు పోతేనే మరొక పిల్లవాడు ఉన్నాడు కదని ఏ తల్లి ధీమాగా ఉండదండి. పోయిన పిల్లవాడి కోసమే ఆశపడుతుంది. ఈరోజు దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు వారిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే ఎంత మనసును చంపుకోవాలి, ఎంత బాధను దిగమింగుకుంటే ఇవ్వడానికి సిద్ధపడతారో ఆలోచించండి. అది ఎంత కష్టం. ఈరోజు ప్రయాస అంటే ఏదో మూటలు మోయడమే కాదండి, మనకి ఇష్టమైనవి ఆపుకుంటూ మన కోరికలు చంపుకుంటూ అవతల వాళ్ళ కోసం కష్టపడే ప్రతి కష్టం, అది ఆలోచనలో అయినా పనిలో అయినా ప్రతి దాంట్లో ఆ పడిన ప్రతి కష్టం ప్రయాస కాదా? ఈరోజు దేవుడు మన కొరకు అంత ప్రయాసపడ్డాడు. క్రీస్తు వారిని ఇచ్చేసారా మనం అనుకుంటే సరిపోదండి మాటల్లో. ఒకసారి ఆలోచించాలి. ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడో ఆలోచించాలి. ఎంత ప్రేమ యేసుక్రీస్తు వారంటే అంత ప్రేమ ఆయన తన కుమారుడి పట్ల ఉన్నా మన కొరకు త్యాగం చేశాడంటే ఎంతగా మన కోసం ప్రయాసపడ్డారో తండ్రి ప్రేమను ఆలోచించుకోవాలి. ఈరోజు తండ్రి ప్రేమ ఆయన వెనక దాగిన ఆ ప్రయాస మనకు అర్థమవుతేనే దేవుడి ప్రేమను మనం గుర్తించగలమేమి, దేవుడి ప్రేమను గుర్తించగలం. ఈరోజు ఎవరి ప్రేమనైనా
ఒక్కసారి మనం వారి ప్రయాసని, వారి ప్రేమ వెనకాతల మన కొరకు పడుతున్న ఆ ప్రయాస అర్థమవుతేనే వారి ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈరోజు మీకు ప్రేమ కోసం కొత్తగా చెప్పవసరం లేదు. తల్లిదండ్రుల ప్రేమ కానీ ఎవరొకరి ప్రేమ మన అందరం పొందుకునే వారమే, అవునా కాదా? నాకు ఎవ్వరి ప్రేమ లేదండి, నేను ఒక అనాథని అన్నవారు ఇక్కడ ఎవరు లేరండి. ఎవరొకరి ప్రేమ ఏదో ఒక సమయాల్లో మనం అందుకుంటున్నాం. ఆ ప్రేమ మనకు అర్థమైందంటే కారణం ఏంటండి? వారి ప్రయాసను మనం గుర్తించాం కాబట్టి, వారు మన పట్ల చూపిస్తున్న ప్రయాస మనం గుర్తించాం కాబట్టి వారి ప్రేమను అర్థం చేసుకోగలిగాం. ఈరోజు తండ్రి అయిన దేవుని యొక్క ప్రయాస మనకు అర్థమవుతే ఆయన ప్రేమ అర్థమవుతుంది. మరి దేవుడు అంతలా ప్రయాసపడి మన కొరకు తన ప్రేమను చూపించాడే. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించండి. మనుషులైన వారు ఎవరైనా ప్రేమించేటప్పుడు రిటర్న్ ఏం కోరుకుంటారో తెలుసా? వారు కూడా నన్ను అంతలానే ప్రేమించాలి అనుకుంటారు, అవునా కాదా? అంతేనా? ఈరోజు మనకి ఎవరినైనా ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించేటప్పుడు, ఎవరినైనా అది చెల్లినైనా అక్కనైనా తల్లినైనా మనం వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపిస్తాం, ఎన్నో పనులు చేస్తాం. అవన్నీ చేస్తూ మనం ఏమనుకుంటాం? వారు కూడా నా పట్ల అలానే ప్రేమ చూపించాలి, వారు నా పట్ల అలానే నడుచుకోవాలని అనుకుంటామా లేదా? ఖచ్చితంగా అనుకుంటామండి. ఇలాంటి మనస్తత్వం మనుషుల్లోకి రావడం కారణం ఏంటో తెలుసా? మన దేవుడిది కూడా అదే మనస్తత్వమేంటి. ఆయన మన కోసం అంత ప్రయాసపడి తన ప్రేమను చూపించిన ఆయన మనల్ని కూడా అలానే ప్రేమించాలని కోరుకున్నాడు, అలానే ప్రేమించాలని ఆశపడ్డాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది ఒకసారి మీరు చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను దేవుడు ఏమని రాయిస్తున్నారండి? మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి అంటారు. అంటే దేవుడికి కూడా తిరిగి మనల్ని ప్రేమించాలని ఉందా లేదా? ఆయన మన కొరకు అంత ప్రేమించిన ఆయన, అంతవరకు మన కొరకు ప్రయాసపడిన ఆయన ఏం కోరుకుంటున్నాడండి? రిటర్న్ మనము కూడా అంతే ప్రేమించాలని ఆయన కూడా ఆశపడుతున్నాడండి. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. అంటే ప్రేమ ఆయన చూపించడానికి, ఆ ప్రేమ మనకి తెలియజేయడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఆ ఒక్క మాటలో అర్థమవుతుంది. ఆయన కూడా మన ద్వారా మన నుండి అంతే ప్రేమ కావాలని కోరుకుంటున్నాడండి, అంతే ప్రేమ చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం అంతా ఆయన ఇదిగో మీరు ఇలా నా పట్ల నడుచుకోవాలి, మీరు ఇలా చూపించాలి అని ఎన్నోసార్లు రాయించాడండి. ఈరోజు మనకి ఈ భూమి మీద మనుషులైన వారు అందరిలో ఇదిగో ఈ భూమి మీద తన అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత మనకే ఇచ్చాడా లేదా? మనుషులుగా తన పిల్లలైన వారికి మనకే ఇచ్చాడు. దేవుడికి మొదటి ప్రాధాన్యత, దేవుడు మొదటి ప్రియారిటీ మనకిచ్చాడండి. మనల్ని అంతలా ప్రేమించాడు. ఆయన అంతలా ప్రేమించాడు కాబట్టి ఏమని ఆశపడ్డాడు? మీరు కూడా నన్నే ప్రేమించాలి, నాకే మీరు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆశపడ్డాడు. అందుకే కదండి ఏమని రాయించాడు? తల్లినైనా అక్కనైనా చెల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అన్నాడు. ఎందుకు ఆ విధంగా ఆయన మాట్లాడారంటే ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన్నే మనం మొదటి ప్రేమించాలని, ఆయన్నే మనం మొదటి ప్రేమించాలని ఆయన అంతలా ఆశపడ్డాడు. యేసుక్రీస్తు వారిని త్యాగం చేశాడంటే మనం ఇంకెంత ఇష్టం ఒకసారి ఆలోచించండి. అంతే కదండి. ఎంత మనల్ని ప్రేమించకపోతే యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇవ్వడానికి సిద్ధపడతారు. మరి అంత దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఆయన అంతే మన పట్ల ఆశపడతాడా లేదా? ఈరోజు ఒక వ్యక్తి మనకు అన్ని విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విషయంలో మనకి ఇంపార్టెన్స్ ఇస్తూ, మనకి అన్ని విషయంలో మనకే ముందుండాలని ఆశపడుతున్నప్పుడు వారు కూడా ఎలా ఆశపడతాడు? మనము కూడా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారా లేదా? అంతేనా లేదా? మనం ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని వారికే ఫస్ట్ చెప్పుకుంటూ, అన్ని వారికే ఫస్ట్ షేర్ చేసుకుంటూ, అన్ని వారికి ఇవ్వాలనుకున్నప్పుడు మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వారి దృష్టిలో కూడా మనమే మొదట ఉండాలనుకుంటామా లేదా? ఇంకా దేవుడు కూడా ఇక్కడ అలానే ఆశపడుతున్నాడు. దేవుడు కూడా మనమే మొదటి మనం కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఎక్కువగా ఆయన ప్రేమించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఇగో మీరు నన్ను ఇలా ప్రేమించండి, నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వండి, నన్నే మొదటి స్థానం పెట్టుకోండి, తర్వాత మీ ఇంట్లో వారిని ఎవరినైనా పెట్టుకోండి, కానీ నేనే మీకు మొదట ఉండాలి అని ఆయన అంతలా ఆశపడ్డాడండి. మరి అంతలా ప్రేమిస్తున్న ఆయన ప్రేమను ఈరోజు మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామో, ఆయన ప్రేమను సంపాదించుకోవడానికి కోసం, ఆయన ఇప్పటి వరకు తన ప్రేమను చూపించడం కోసం ఎంతో ప్రయాసపడ్డారని మనం ఆలోచించుకున్నాం. మరి ఆయన ప్రేమను పొందుకుంటున్న మనము ఆ ప్రేమను కలిగి ఉండడానికి ఎంతవరకు ప్రయాసపడుచున్నాం?
ఎంతవరకు దేవుని యొక్క ప్రేమను ఆయనకి ఇవ్వడానికి, ఆయన ప్రేమిస్తున్నామని మాటలో కాదండి, ఆయన ఇప్పటి వరకు ప్రేమిస్తున్నాడని మాటల్లో చెప్పాడా? మాటల్లో చెప్పాడా? చేసి చూపించాడా ప్రేమని? క్రియల్లో తన ప్రేమను, తన ప్రయాసను మనకు తెలియజేశాడు. మరి మనము కూడా అదే ప్రేమను కలిగి ఉండడానికి మన ప్రయాస ఏది? మన ప్రయాసను ఎక్కడ చూపిస్తున్నాం? నేను దేవుడిని ప్రేమిస్తున్నానంటే మన మాటల వరకే చూపిస్తున్నామా మన ప్రేమను? లేదంటే మన ప్రయాసలు ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. ఇంకా తన ప్రేమను ఎలా చూపించాలని దేవుడు అనుకున్నాడు ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 11 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 11 వచనంలో దయతో మనం చదువుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 11 వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మనకు అందించిన, దేవుడు మన ముందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రేమ ఎలా చూపించాడో పైన మాట్లాడుకుంటూ వచ్చి ఏమని చెప్తున్నాడు? చదవండి అక్క. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా, ఎలా ప్రేమించాడండి ఆ పైన? అందుకే చదువుతున్నప్పుడు ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా వింటూ మీరు చూస్తే అర్థమవుతుంది. ఎలా ప్రేమించాడు మీకు ముందు చెప్పాను. ఆయన అలా ఏమని చెప్తున్నాడు? దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకడినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని చెప్తున్నాడండి. ఆయన తన ప్రేమను చూపించాడు. తన ప్రేమను మాటలో కాదండి, తన ప్రేమను తన ప్రయాసను చూపించాడు, క్రియల్లో చూపించాడు. అలా చూపించి ఏమని చెప్తున్నాడు? దేవుని ప్రేమ ఇలా ఉండగా మళ్ళీ ఏమని చెప్తున్నాడండి? మనము కూడా ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలి? ప్రేమింపబద్ధులమై ఉన్నామంటున్నాడు. ఎలా ప్రేమించాలో ఆయన ప్రేమను చూపించాడు, తన ప్రేమను క్రియల్లో కనిపించాడు, ప్రయాస కనిపించేలా చేశాడు. ఇంకా ఏం చేశాడండి? తన ప్రేమను చూపించడమే కాదు, మనల్ని కూడా ప్రేమించమని ఆశపడ్డాడు. మనం కూడా అంతే ప్రేమ తన పట్ల చూపించాలనుకున్నాడు. మరి తన ప్రేమను తన పట్ల, దేవుడి పట్ల మనము ప్రేమను ఏ విధంగా చూపించాలి అంటే, ఇందాక మనందరికీ తెలిసి ఏ విధంగా చూపించాలి అనేది. ఇంకా దేవుణ్ణి ఇంకా మనం ఏ విధంగా ప్రేమించాలి, ఇంకా దేవుడి పట్ల మనం ప్రేమిస్తున్నాం మన మాటలో కాదు, ఎలా తనని ప్రేమిస్తున్నాం అనేది కనుపరచాలి అనేది కింద ఏమని చెప్తున్నారు? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి బద్ధులమై ఉన్నాము అని చెప్తున్నారు. అంటే మనము సహోదరులను ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు. ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నామని ఎలా చూపించాలి అంటే, ఇదిగో ఇలా మన సహోదరులను మనం ప్రేమిస్తే అదిగో దేవుడిని ప్రేమించినట్టు. అయితే అనుకోవచ్చు, దేవుడిని ప్రేమిస్తే పక్కవాడిని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు ఎలా అవుతుంది? అంతే కదా. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్తున్నా, నేను ధరణి అక్కను ప్రేమిస్తున్నాను అప్పుడు ఆమె పట్ల ప్రేమను కనపరిస్తే అర్థమవుతుందా? పక్కన ఉన్న రూతక్కకి ప్రేమను చూపిస్తే ధరణి అక్కను ప్రేమిస్తున్నాను అని అర్థమవుతుందా? మాట్లాడండి. ధరణక్కని నేను ఎక్స్ప్రెస్ చేస్తేనే నా ప్రేమను ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రయాసాలు కనపరిస్తేనే అక్క పట్ల అక్కకి అర్థమవుతుంది. పక్కనున్న వారికి రూతక్కకు చూపిస్తే ఎలా అర్థమవుతుంది? అంతే కదా. నేను రూతక్కను ప్రేమిస్తూ రూతక్క పట్ల చూపిస్తూ ధరణక్క నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటే ఎలా అవుతుంది చెప్పండి? కాదు కదా. మరి ఇక్కడ దేవుడి మాటలు కూడా, మీరు నేను ఇలా ప్రేమించానంటే మీరు కూడా మీ సహోదరులు ప్రేమించండి అంటే ఆయన ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అంటే మనకి ఇలాంటి సందేహాలు వస్తాయని దేవుడు ప్రతిదీ రాయించాడని. ఎలా అవుతుంది దేవుని ప్రేమించినట్టు సహోదరులు ప్రేమిస్తే అనేది మనం బైబిల్లోకి వెళ్ళి అది కూడా చూసుకున్నట్లయితే, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19 నుండి 21 వచనం. 19వ వచనం నుండి చదవండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము.
ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు ప్రేమించువాడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనే ఆజ్ఞను మనం ఆయన వల్ల పొందుతామని ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఏం చేయాలంటున్నాడండి? ముందు కనిపిస్తున్న సహోదరుణ్ణి ప్రేమించాలి అంటున్నాడు. అందుకే దేవుడు ఎంత కరెక్ట్గా రాయించాడు చూసారా? కళ్ళ ముందు కనిపించిన సహోదరుణ్ణి మనం ప్రేమించకపోతే కనిపించిన దేవుడు ఎక్కడో ఉన్న ఆ దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఎలా నమ్ముతాడు చెప్పండి ఆయన? అంతేనే కదా. కంటి ముందున్న సహోదరుడు దేవుడు ప్రతిరూపం. అతను కూడా దేవుడు ప్రతిరూపమైన మన సహోదరుల్నే మనం ప్రేమించలేనప్పుడు ఎక్కడో కనిపించకుండా ఉన్న ఆ దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఎలా నమ్ముతాడు ఆయన? మనం ఎలా ప్రేమిస్తున్నట్టు అవుతుంది. అందుకని అలా మీరు చెప్తే అది అబద్ధమే అవుతుంది అన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడిని మనం తన ప్రేమను ఆయన ఎలా చూపించాడో ఈరోజు కూడా మనం ప్రేమిస్తున్నామా అంటే మాటల్లో చెప్తే సరిపోదు. ఎలా ప్రేమించాలన్నాడు? ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించడం కాకుండా ఇంకా ఏం చేయాలి? కంటి ముందున్న సహోదరుణ్ణి దేవుడు ప్రతిరూపాలు. ఈరోజు మనం అందరం ఎవరమేంటి? దేవుడి పిల్లలం, ఆయన స్వరూపం కలిగిన వారం. మరి అలాంటి వారిగా ఉన్న మనము అగో కనిపించని ఆ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? కంటి ముందున్న సహోదరుని మనం ప్రేమించాలి. కంటి ముందున్న సహోదరుని ప్రేమించగలిగితేనే దేవుణ్ణి ప్రేమించగలుగుతామేమో, దేవుని ప్రేమించే వారం అవుతాం. ఈరోజు మనం కంటి ముందున్న సహోదరుని ప్రేమించగలుగుతున్నామా? నిజంగా మనం కంటి ముందున్న ప్రతి సహోదరుడికి మనం ప్రేమను చూపించగలుగుతున్నామా? మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ప్రేమించడం అంటే మాటలో చెప్పడం కాదండి, చూపించాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నామనడానికి ఆ ప్రయాస కనిపించాలి. దేవుడు అందుకే 100 సార్లు కలిగి గుర్చేస్తున్నాడు. దేవుడు ప్రేమను తన ప్రయాసలో కనిపించాడు. ఆయన మాటలు చెప్పుకుంటే మనకి ఎలా అర్థమవుతుందండి? అంతేనే కాదా? ఈరోజు మనమే 100 సార్లు చెప్తాం, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని చెప్పి మనకి ఏమి కొనివ్వకపోతే, మన అవసరతలు ఏవి తీర్చిపోతే ఎలా మనం నమ్ముతాం? ఈరోజు మన కంటి ముందున్న సహోదరుని ఆ ప్రేమ కలిగి ఉన్నాము అని అంటే సరిపోదండి, ప్రేమను చూపించాలి. మరి ఆ ప్రేమను ఎలా చూపించాలి, ఏం చేయాలి, ఎలా కనిపరచాలి అని మన బైబిల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే దీని విషయమే దేవుడు ఎంతో క్లియర్గా రాయించాడండి, ఎలా చూపించాలి ఏంటనేది. అది మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 8 వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఇక్కడ ఏమని చెప్తున్నారండి? భాషలతో మాట్లాడుతూ మనుషుల భాషలతోనైనా దేవదూతుల భాషలతోనైనా నేను మాట్లాడినను. మాటల్లో మనం ఎంత ప్రేమ వలకపోసినా, ప్రేమ ఎంత చూపించినా అది మాటలతో ఉంటే ఆ ప్రేమ వేస్ట్ అండి. మన మాటల్లో ఎంత ప్రేమ చూపించినా అది వేస్ట్. అది కిందకి వెళ్ళినంత ఏమో చెప్తున్నారండి? మాట్లాడినను కేవలం మాటల్లో ఉన్నా కూడా ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అది వేస్ట్. ఎంత గడగడలాడి మనం ఎంత ప్రేమలో మాట్లాడిసినా ఎలా ఉంటానంట చూడండి, కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది, మనకి ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. కొన్ని రోడ్డు మీద అరిచేవారు కానీ, కొన్ని తాళ డబ్బా మీద గీసిన సౌండ్లు కానీ, ఏమైనా ఇనుప వస్తువులతో చేసే సౌండ్లు కానీ చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. ఏంట్రా బాబు సౌండ్. ఈరోజు ప్రేమ చూపించకుండా, ప్రేమ క్రియల్లో కనిపించకుండా మనం అది ఎంత మాటల్లో చూపించినా ఎలా ఉంటుందంట? అలానే ఉంటుందంటండి. ఆ శబ్దం మనకి ఎలా అనిపిస్తుందో, ప్రేమ లేకుండా మనం ఎంత చూపించినా, ప్రేమ లేకుండా మాటల్లో ఎంత చెప్పినా అది అలాగే ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మన ప్రేమ ఏమైనా అలా ఉందా?
అలా మనకి మన ప్రేమేనా, ఏమైనా మన ప్రేమ అలా చూపిస్తున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలి. అందుకే దేవుడు ఎంత బాగా రాయించాడు చూడండి. మనం భాషతో ఎంత మాట్లాడినా ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది అంటే అండి, మ్రోగడు కంచును గనగలనాడు తాళమునై ఉండును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? పైన మనకి ఎంత కృపావరములు ఉండనివ్వండి, ఎన్ని మర్మాలు తెలియనివ్వండి, ఎంత జ్ఞానం ఉండనివ్వండి, ఈరోజు జ్ఞానంలో ఎంత గొప్పవారం అవ్వండి. జ్ఞానం అంటే ఈరోజు మనమే జ్ఞానానికి నిలయమైన, జ్ఞానానికి అసలు మనమే జ్ఞానం అంటే మనమంటే జ్ఞానం అంతలా కనిపించినా కూడా ఇంకా ఏం చెప్తున్నాడండి? విశ్వాసంలో పరిపూర్ణ విశ్వాసం. మనం ఎన్నోసార్లు మత్తయి సువార్త చెప్పుకున్నాడు, చెప్పాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుంది? కొండ అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పాడు యేసుక్రీస్తు. అంటే అంత విశ్వాసం, అంత గొప్పది విశ్వాసం. అలాంటి విశ్వాసంలో పరిపూర్ణులుగా మనమైనా, జ్ఞానంలో కూడా మనం గొప్పవారమైనా కూడా ఏమని చెప్తున్నాడండి? ప్రేమ లేకపోతే, జ్ఞానంలో ఎంత గొప్పవారమైన విశ్వాసానికి మనం అబ్రహాం గారి పిల్లలందరూ మనమే అన్నంత విశ్వాసం మనకున్న ప్రేమ లేకపోతే అదంతా వేస్ట్, వ్యర్థము. మీరు ఎన్ని చేసినా విశ్వాసానికి గొప్పవారైనా మీరే విశ్వాసానికి ఇంకా అబ్రహాం కడుపును పుట్టినంత పిల్లలు అనడానికి అంత విశ్వాసం మీలో ఉంది. అంతే కదండి, విశ్వాసం అనగానే గుర్తొచ్చింది మనకి అబ్రహాం గారు. అలాంటి అబ్రహాం గారి పిల్లలుగా మనకు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే మనం అంత విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు అంత అవకాశాన్ని ఇచ్చాడు. మరి అంత గొప్ప విశ్వాసానికి మనం యోగ్యులుగా ఉన్నాగా, జ్ఞానానికి మనమే నిలయమైన మన ప్రేమ లేకపోతే ఏమవుతుందంట? వేస్ట్. మీరు వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు నేను మీకు చెప్తున్న మాటలన్నీ ఒకసారి ఆలోచించండి. మన ప్రేమ అలా ఉందా అనేది మనం చూస్తే ఇంకేమని రాయిస్తున్నాడండి? బీదల పోషణ కొరకు తన ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు తన శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు. ఈరోజు మనం బీదల పోషణ కొరకు, లేమిలో ఉన్న మన సహోదరుల కొరకు మనం ఎన్ని చేసినా మనం అనుకుంటే ప్రేమ ఉండబట్టే చేసాం కదండి. ప్రేమ ఉండబట్టే చేస్తే దేవుడు ఎందుకంటే ఇక్కడ ఎలా రాయిస్తాడు? ఎందుకు నిజంగా అవి చేయగలిగాడు అంటే, ఒకరికి లేమిలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు అంటే ప్రేమ ఉండబట్టే కదండి ఇస్తాడు అని మనం మాట్లాడచ్చు. అలానే దేవుడు అనుకుంటే అసలు ఎందుకు రాయిస్తాడు? పోషణ కొరకు అంట మొత్తం ఇచ్చేసిన, ఆస్తి అంతా ఇచ్చేసిన, ఆఖరికి శరీరాన్ని కూడా అప్పగిచ్చేసిన. మనమైతే ఏంటి శరీరాన్ని ఇచ్చేసాడా, ఎంత ప్రేమ అనుకుంటాం. ఏంటి ఆస్తి అంతా ఇచ్చేసాడా, ఎంత ప్రేమ బాబోయ్, ఇంత ప్రేమ అనుకుంటాం మనం. కానీ దేవుడే చూసారండి ఏమని మాట్లాడు, అంత చేసినా అది ప్రేమ లేకుండా చేస్తే అది అంత ప్రయాసపడిన ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? అది వేస్ట్. ప్రేమ లేకుండా చేస్తారంటే చేస్తారు. ఈరోజు బయట ఎంతోమంది మనం చూస్తాం, ఎన్నో వాళ్ళు చేస్తారండి. కొంతమంది చేసేవారు కూడా ఎలా ఉంటారంటే ఏదో చెయ్యాలి కదా అని చేసేవారు ఉంటారు, సమాజంలో మంచి పేరు కావాలని చేసేవారు ఉంటారు. ఈరోజు మనలో కూడా అనుకోవచ్చు, మనం చేస్తున్నాం కదా ప్రేమ లేదేంటి మరి అనుకోవచ్చు. ఏంటి వాక్యంలో దేవుడు సహాయం చెయ్యమన్నాడనే ఉద్దేశంతో సహాయం చేసిన వాళ్ళు కూడా ఉంటారండి మనలో కూడా. ఏదో దేవుడు బైబిల్ గ్రంథంలో లేమిలో ఉన్న సహోదరుని ఆదుకోమన్నాడు కదా అని, ఆ సహోదరుని ఆదుకోమన్నాడు కదా ఏదో కొన్ని ఇస్తే సరిపోదులే అని ఇచ్చి చేస్తున్నామా? నిజంగా మన సహోదరుని పట్ల అంత ప్రేమ మనలో ఉందా? అయ్యో నా సహోదరుడే, నా సహోదరి అనే నిజంగా పాపం ఎంత బాధపడుతుంది, అంత లేమిలో విలువెల్లాడుతుంది. అదే నేనైతే అలానే ఉంటానా? అంతే కదా, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆకలి అంటే మనం అలానే తీరుగా కూర్చోగలుగుతామా? ఎంతో ప్రేమ కనిపిస్తుంది. తల్లి ఉంది, ఇప్పుడు అమ్మ నాకు ఆకలి వేసేస్తుంది అమ్మ అంటే సరేలే నేను కూర్చుంటాను, నువ్వు అలా ఆకలి అనుకుని ఉండి అంటాను తల్లి. గబగబా లేచి అమ్మ నా పిల్ల ఆకలి వేసేస్తుంది అంటున్నా, పిల్లకి ఆకలి వేస్తుంది నేను వెళ్ళి ఏదోటి చెయ్యాలని, లేకపోయినా ఎంతలా కష్టపడుతుందండి. పెట్టేది పెరిగన్నమైనా అప్పుడు ఆమె ఎంత కంగారు పడుతుందో ఆలోచించాలి. ఈరోజు మన సహోదరులకి ఏదో ఇవ్వాలని లేమిలో ఉన్నారో లేదా ఇవ్వాలి, దేవుడు బైబిల్ గ్రంథాలను రాయించాడు కదా ఏదో సహాయం చేయాలన్నట్టుగా చేస్తున్నామా? లేదంటే నిజంగా సహోదర ప్రేమ కలిగి మనం నిజంగా సంపూర్ణ ప్రేమ కలిగి ఇస్తున్నామా? ఈరోజు మనం చేస్తున్న ప్రతి దాని వెనుక అది నిజంగా ప్రేమతో చేస్తున్నామా?
చెయ్యాలని చేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలండి. ఎందుకంటే దేవుడు రాయించాడు, మనం విశ్వాసమైన జ్ఞానమైన ఏదున్నా అది ప్రేమ లేకుండా ఏది చేసినా వేస్ట్ అంటున్నప్పుడు ఈరోజు మనం ఎన్నో క్రియలు చేస్తున్నాం, కానీ ఆ క్రియలన్నీ ప్రేమ లేకుండా చేస్తున్నామా? నిజంగా సహోదర ప్రేమ కలిగి మనం అది చేయగలుగుతున్నామా? మన వారు, మన సొంత వారు, మన ప్రేమ మన వాళ్ళది అని అంత ప్రేమ వాళ్ళ పట్ల కలిగి మనం ఏదైనా చేయగలుగుతున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ మనం నిజంగా సహోదరుల పట్ల ఎంత ప్రేమతో చేస్తున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అమ్మ రోజు అంత సహాయం చేశాను, నిజంగా నా సహోదరు పట్ల అంతే ప్రేమతో చేశానా? లేదంటే బైబిల్ గ్రంథంలో ఇమ్మన్నాడు కదా, అందరూ మీటింగ్లు చేస్తున్నారు కదా నేను ఇద్దాం, అందరూ సహాయం చేస్తున్నారు కదా నేను చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను అని ఈరోజు కూర్చున్న మనం అందరము, నాతో సహా అందరం ఆలోచించుకోవాలి. ఇంకా ఏమని రాయిస్తాడండి? ప్రేమ ఉంటే ఎలా ఉంటామని చెప్తున్నాడు. చెప్పండి ఏమన్నాడండి? ప్రేమ దీర్ఘకాలము సహించును అంటున్నాడు. అంటే ప్రేమ ఏం చేస్తుందండి? సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ఈరోజు మనం నిజంగా అంతే సహనం కలిగి ఉంటున్నామా? ఆలోచించాలి. ఈరోజు మన కన్ని తండ్రి అయిన దేవుడు తాను మనల్ని ప్రేమిస్తున్నాడని కేవలం మాటలో కాదండి, ఏం చేశారు? మనం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని తప్పిదాలు చేస్తున్నా ఆయన ఎంత దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడండి. మనం చేసే పనులకి వెంటనే కాల్చి చంపేయాలన్నంత కోపం వస్తుంది తండ్రికి, అంతే కదా? మనం అంత నీతిమంతులుగా ఉన్నాము ఏ తప్పు చేయకుండా, అంతేనా? పిల్లలు చేసే చిన్న తప్పుకే వెంటనే ఆ సమయంలో మనకి ఎంత కోపం వస్తుంది. వీడిని చంపేయాలని ఆయన, వీడిని శుభ్రంగా బాధేయాలని అంటాం, ఎందుకు? వాడు చేసే పనులు. ఈరోజు మనము కూడా దేవుడి పట్ల అంతే ఘోరంగా ప్రవర్తిస్తున్నాం. మరి అంత ప్రవర్తిస్తున్నా ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన నిజంగా మనల్ని ప్రేమించాడు కాబట్టే ఇంకా మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నా, మనం ఎంత ఘోరంగా నడుచుకుంటున్నా ఇంకా దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని మన పట్ల కనుపరుస్తున్నాడు, సహిస్తున్నాడు. అలా ఆయన సహించబట్టే ఈరోజు మీరు నేను కూడా ప్రాణాలతో ఉన్నామేమో అది ఆలోచించాలి. ఈరోజు మనం అంత ప్రాణాలతో ఉన్నామంటే కారణం ఆయన మన పట్ల సహనాన్ని కనుపరచబట్టే, దీర్ఘశాంతాన్ని వహించబట్టే. ఈరోజు మరి ఆయన ప్రేమను తన ప్రయాసలు ఎంత కష్టమండి. మనం చేస్తున్న పనులకు కోపాన్ని ఓర్చుకుంటూ అలా సైలెంట్గా ఇంకా ఫోన్లే మారుతాడని సహించడం ఎంత కష్టం, అవునా కాదా? అదేంటి ప్రయాస అంటే ఆయన ఎంత తను ఆపుకుంటూ మన కొరకు సహిస్తున్నాడో ఈరోజు మనము కూడా సహోదరుల పట్ల అంతే ప్రేమ కలిగి ఉండాలని, అంతే సహనం కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏమని చెప్తుంది? దీర్ఘ సహనాన్ని కలిగి ఉంటుంది అంటున్నాడు, దీర్ఘకాలం సహిస్తుంది అంటున్నాడు. ఈరోజు నిజంగా మన సహోదరులను అలాగే సహించగలుగుతున్నామా? సహిస్తున్నామా? అది ప్రేమ కలిగి ఉంటే ప్రయాస అంటే ఇదే అండి. సహించడం కష్టమే. మన పట్ల ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళ పట్ల మనం ఓర్చుకోవడం, సహనం కలిగి ఉండడం కష్టం, కానీ అదే ప్రయాస. మనం నిజంగా ప్రేమిస్తే అది కనిపించాలి, దానికోసం మనం ప్రయాసపడాలి. ఆయన ఎన్నన్నా మనం సహించుకోవాలి, అప్పుడే నిజంగా మనం ప్రేమించేవారు అవుతాం. ఈరోజు ఎంతమంది మనం సహించుకుంటున్నాం మన సహోదరుల పట్ల. ఒక్క మాట అంటేనే మనకి ఎంత కోపం వస్తుందో, ఒక్క మాట అంటేనే మన పట్ల చేసే చిన్న తప్పిదానికి ఈరోజు ఒకటే మనం ఆలోచించుకోవాలండి, ఒకటే మన ప్రయత్నంలోకి తీసుకురావాలి. ఎవరైనా మన పట్ల ఏదైనా చేశారనుకో, నేను నా దేవుడి పట్ల చేసిన దాంతో పోల్చుకుంటే నా సహోదరు నా పట్ల చేసేది ఎంతలే అని మనం అనుకుంటే మనం సహించుకోగలుగుతాం, అవునా కదా? నేను చెప్పే మాట రైటా రాంగా చెప్పండి. ఎవరి వ్యక్తిగత వారికే తెలుసు. దేవుడి పట్ల మనం చేస్తున్న దాంతో పోల్చుకుంటే మన సహోదరులు మన పట్ల చేస్తున్న అంత పెద్ద తప్పిదమా చెప్పండి? లేదు కదా. మరి దాన్నే మనం సహించుకోకపోతే మన తండ్రి మనం ఎలా సహించుకుంటాడు చెప్పండి? ఈరోజు మన ప్రేమ, నిజంగా ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది అంటున్నాడు. నిజంగా మన ప్రేమ ఉంటే ఇప్పుడు వరకు ఎందుకు అని చెప్తున్నాను, మాటలో కాదండి ప్రేమ చూపించాల్సింది, ఇదిగో మన ప్రయాసలో కనిపించాలి. మన సహోదరుడి పట్ల మనం చూపించాలి. దీర్ఘకాలం సహిస్తుంది అంటున్నాడు. ఇంకా ఏం చేస్తుంది అంటున్నాడండి? దయ చూపించను. ప్రేమ ఏం చేస్తుంది అంటే దయ చూపిస్తుంది. ఈరోజు దేవుడు దయ చూపించబట్టి ఎక్కడో ఉండాల్సిన మనము ఇగో ఈ సత్యంలోకి రాగలిగాం, అంతే కదా? లోకంలో ఎంతో మంది ఉన్నట్టు మనం ఉంటే ఎక్కడో నరకానికి పాటికి మన ప్రాణాలపై నరకానికి జారిపోయేవారమా కాదా? ఈ సత్యంలోకి రాకపోతే మన ప్రాణాలపై నరకానికి జారిపోతామా లేదా? అందుకంటే ఆయన ఉచిత కృపను ఎందుకు మనకు అనుగ్రహించాడట? మనం ఏదో నీతిమంతులు మనం అనుగ్రహించలేదండి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే అనుగ్రహించాను అని ఉంటుంది. అంటే ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన మనకు దయను చూపిస్తున్నాడు.
మనమేదో ఆయన అంత నీతిమంతులుగా ఉన్నామని కాదు. ఈరోజు మనము కూడా మన సహోదరుల పట్ల అదే దయను చూపించాలి, అంతే దయని కనపరచాలి. ఆ దయని కనపరిచే విషయంలో మనం ప్రయాసపడాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడండి? ప్రేమ మత్సరపడదు అంటున్నాడు. ప్రేమ ఏం చేస్తుందండి? మత్సర పడదంట అండి. ఈరోజు మనం మత్సర పడుతున్నామా? ఆలోచించలేదు. మరి ఇవన్నీ లక్షణాలు మనలో ఉంటే మనలో ప్రేమ లేనట్టేనండి. మనం సహించలేకపోతున్నాము, మత్సర పడుతున్నాము, కోపపడుతున్నాము, ఇవన్నీ మనలో జరుగుతున్నాయంటే అర్థం ప్రేమ మనలో లేకపోతుంది. నిజంగా ఆ ప్రేమ ఎందుకు లేదు అనుకోవచ్చు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మనలో ఉండాలి, ఇవన్నీ మనం చూపించాలి. మత్సర పడదు అంటున్నాను ఏంటి? ఏ తండ్రి అయినా తన పిల్లవాళ్ళు ఎదుగుదలను చూసి మత్సర పడతారా? అవునా కాదు? మత్సర పడతారండి తల్లిదండ్రులు. నా పిల్లవాళ్ళు ఎప్పుడు గొప్ప స్థానంలో ఉండాలనుకుంటారు. మరి మనం మన సహోదరుల పట్ల మత్సరం కలిగి ఉన్నామా? మనం అలా కలిగి ఉంటున్నామంటే ఈరోజు దేవుడు మన పట్ల మత్సరం చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడు. ఏమంటే ఒకసారి ఆలోచించారు. దేవుడు మన పట్ల మత్సరాన్ని చూపిస్తున్నాడు. అలా చూపిస్తే మనం ఉండమే. మరి అలా దేవుడు చూపించట్లేదు, యేసుక్రీస్తుడు ఎవరు చూపించట్లేదు. ఎందుకంటే మరి ప్రేమ విషయంలో అలా ఉన్నారు. మరి మనం ప్రేమ మాకు ఉందని చెప్పుకుంటున్నాం. మనము మన సహోదరుల పట్ల ఏమైనా మత్సరాన్ని కలిగి ఉంటున్నామా? మత్సరాన్ని చూపిస్తున్నాము. ఈరోజు ఒకటి గుర్తుపెట్టి, ఇవి ఏవైనా మనలో ఉన్నాయి అంటే మనలో ప్రేమ లేదని అర్థం. కాబట్టి మనం వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఇంకా ఏమని చెప్తున్నాడండి? ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. డంబంగా ప్రవర్తించదు. మన సహోదరుల పట్ల మనకెందుకు డంబాలు? అంతే కదా. ఈరోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డంబాలు కొట్టుకుంటారు ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు డబ్బాలు కొట్టుకుంటారా? చెప్పండి. నేను ఎంత గొప్ప అని. ఎందుకు తల్లిదండ్రులకు తెలియదేంటి? మరి మనకెందుకు? మన సహోదరుల పట్ల మనం ఏంటో అందరికీ తెలుసు. మళ్ళీ డంబాలు ఇవన్నీ మనకెందుకండి? అవేమీ ఉండకూడదని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నారండి? ఇంకా ఏమంటున్నాడండి? ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు అన్నాడు. ఏం చేస్తుందండి? ప్రేమ అమర్యాదగా నడవదు. ఈరోజు మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? మన వాళ్ళే కదా, నా సొంత వాళ్ళే కదా అని టేక్ ఈజీగా తీసుకుంటాం, ఈజీగా సులువుగా వాళ్ళని మాట్లాడతాం. మనం ఎలా ఆలోచిస్తామండి? మన వారే కదా, ఏమైంది అట్లా మాట అనేస్తే మళ్ళీ డైలాగ్ ఎలా వేస్తాం తెలుసా? నువ్వు నా వారు అనుకున్నాను కాబట్టి నేను అంత ఈజీగా మాట్లాడుతున్నాను, బయట వాళ్ళైతే అంటానేంటి అంటాం. అంతే కదా మనం మాట్లాడతాం. బయట వారిని అయితే అంటానేంటి, నిన్ను నా అనుకున్నాను కాబట్టి నేను అంటున్నాను అంటున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు నిజంగా ఎవరినైతే ప్రేమిస్తావు వారి పట్లే మర్యాద కలిగి నడుచుకోవాలండి. మర్యాద కలిగి నడుచుకోవాలి. ఈరోజు మొదట్లో ఉన్న ప్రేమ బంధాల మధ్య చివరిలో ఉండట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇస్తారు తెలుసా? భార్య భర్తలు ఏమని, వారు నా పట్ల మర్యాదగా ఉండట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా భర్త నాకు గౌరవం ఇవ్వట్లేదు అంటారు, భార్య నాకు గౌరవం ఇవ్వట్లేదు అని అంటారు. అంటే ఏంటి? మర్యాద ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు వారు తన శిష్యుల పట్ల మర్యాదగా నడుచుకున్నాడా లేదా? నేను అంత గొప్పవాడే, మహానుభావుడే, తన శిష్యుల దగ్గర అంత తగ్గించుకోవాలా? వారి పాదాలు కడగాలా? అంటే ప్రేమను ఆయన అలా కనపరిచాడు. నిజంగా మనం ప్రేమిస్తే, నిజంగా ప్రేమ కలుగుంటే ఎవరిని మనం ప్రేమిస్తాం వారి పట్ల ఖచ్చితంగా మర్యాదగా నడుచుకోవాలండి. మనవారే కదా అని మనం చులకనగా తీసుకుంటాం, కానీ వారి పట్ల ముఖ్యంగా మనం మర్యాదగా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈరోజు మనం ప్రేమిస్తున్నామా అంటే వాళ్ళు ఖచ్చితంగా మర్యాదగా వారి పట్ల ఉండాలి, వారి పట్ల అమర్యాదగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఇలాంటి లక్షణాలు, ఇవన్నీ ప్రేమ ఉందంటే ఇవన్నీ మనకి ఉండాలి. వీటి విషయమే మనం ప్రయాసపడాలి. ఇంకా ఏమని చెప్తున్నాడండి? స్వప్రయోజనమును విచారించుకొనదు అంటున్నాడు. స్వప్రయోజనాన్ని ఈరోజు ఖచ్చితంగా ప్రతి ప్రేమలో ఇదే ఉందండి. ప్రతి ఒక్కరి ప్రేమలో ఇదే ఉంది. ఎవరినైనా ఏదైనా ఒక పరిచయం పెంచుకోవాలన్నప్పుడు ఏమో ఆలోచిస్తారు తెలుసా? వారి వల్ల నాకు ఏదో లాభం వస్తుందేమో, అంతే కదండి. బయట లోకాన్ని పక్కన, లోకంలో అయితే మరీ ఎక్కువండి. వారి వల్ల నాకు ఏదైనా లాభం వస్తుందని మనుషులతో స్నేహం చేస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, అంతేనా? అంటే కానీ ప్రేమ ఎలా ఉండాలంటే స్వప్రయోజనాన్ని కోరుకోదు. ఈరోజు యేసుక్రీస్తు వారికి ఏంటి అవసరం అండి? అక్కడి నుండి మన దగ్గరికి వచ్చారు, పరమును విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయనకి ఏమొచ్చింది లాభం చెప్పండి? ఆయన ఎలాంటి స్వప్రయోజనాన్ని కోరుకోలేదు మన విషయమే, ఎలాంటి స్వప్రయోజనాన్ని ఆశించలేదు. ఈరోజు మనము కూడా మన సహోదరుల పట్ల ఏదో వస్తాదనో,
లేదంటే సహోదరుల పట్ల దేవుడు ఇలా నడుచుకోమంటే నాకు పరలోకం ఇస్తానన్నాడు, లేదంటే ఆయన దేవుడు కీర్తికొని, అలా కాదండి. నా దేవుని రూపం ఆవిడ, నా దేవుని స్వరూపం కాబట్టి నేను ప్రేమ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మనం ప్రేమ చూపించాలి. అలా మనం ప్రేమ చూపించాలి. మన ప్రేమలో ఏదైనా స్వార్థం ఉందా, మన ప్రేమలో ఏదైనా వాళ్ళ ద్వారా స్వప్రయోజనం, ఏదైనా ప్రయోజనం చేకూరుతుందని మనం ప్రేమ చూపిస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా వాళ్ళ ద్వారా మేలు కలుగుతుందని ప్రేమ చూపిస్తున్నామా? నిజంగా వాడు నా సహోదరుడు అని దేవుడు చెప్పిన విధంగా మనం ప్రేమ చూపిస్తున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఇంకా ఏం చెప్తున్నాడండి? ప్రేమ ఎలా ఉంటుంది అన్నాడు? త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటిని తాలుకొను, అన్నింటిని నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటిని ఓర్చును. ప్రేమ ఏం చేస్తుంది అండి? సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది అన్న. ఈరోజు తల్లి కడుపులో ఎలా పెట్టుకుంటుందో నిజంగా మనం ప్రేమిస్తే మన సహోదరుని తప్పిదాలు కడుపులో పెట్టుకోవాలండి. దేవుడు మనం చేసే తప్పిదాలన్నీ బయట పెడుతున్నాడా? బహిరంగంగా అందరికీ స్క్రీన్ చూపిస్తున్నాడా? కానీ మనం ఎందుకని సహోదరుల పట్ల అలా నడుచుకుంటున్నాం? కడుపులో నిజంగా ప్రేమిస్తే అది కప్పుతుంది, ఓర్చుకుంటుంది అన్నాడు. అని మనం ఓర్చుకోగలుగుతున్నాము. ఈరోజు ప్రేమ కలుగుటకు అదే రాశాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 చూడండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నారు. ఆ 13వ అధ్యాయం అంతా ప్రేమ ఎలా ఉండాలి ఏంటి అని పౌలు గారు వర్ణిస్తూ తెలియజేస్తూ, ప్రేమ అయితే నిజంగా నువ్వు ప్రేమిస్తే ఎలా ఉండాలి, నిజంగా నువ్వు ప్రేమిస్తే దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, నిజంగా మీరు ప్రేమిస్తే సహించాలి, ఓర్చుకోవాలని రాస్తూ ఏమని చెప్తున్నాడు? ఇలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ఇలాంటి ప్రేమ మీరు ఉండాలి, కలిగి ఉండడానికి మీరు కష్టపడండి అంటున్నాడు. మరి నిజంగా ఈరోజు ప్రేమ అని చెప్పుకున్న ధర్మశాస్త్రం అంతా దేనిలో ఉందన్నాడండి? ప్రేమను ఒక్క పదం. ఈరోజు ధర్మశాస్త్రం నెరవేర్చాలి అంటే 66 పుస్తకాలు కాదండి, ఒక్క ప్రేమను పదం చేస్తే చాలండి. అదే చెప్తాడు దేవుడు, ఒక్కని ప్రేమ నెరవేరిస్తే మీరు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారే అన్నాడు. ఈరోజు ధర్మశాస్త్రం అనే ప్రేమను ఒక పదంలో ఉన్నప్పుడు ఆ ప్రేమని ఒక్కదాన్ని మనం చేయగలిగితే, ఇదిగో పౌలు గారు అందుకే రాయించాడు, ప్రేమ అంటే మీరు 2 అక్షరాలు అనుకుంటారేమో, అగో ప్రేమ అంటే ఇవన్నీ కలిగి ఉండాలి, ఇవన్నీ చెయ్యాలి. అందుకే పౌలు గారు ఏమన్నారు? ఇవన్నీ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అన్నారు. తిమోతి గారు కూడా పత్రిక రాసి అదే చెప్తారు, ప్రేమ కలిగి ఉండటకు ఓర్పు, సహనం, ప్రేమ కలిగి ఉండటకు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు అని చెప్తారు. అంటే మనం ఇలాంటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నామా? ఒక తండ్రి అయిన దేవుడు మన పట్ల తన ప్రేమను కనుపరచడానికి ఎంత ప్రయాసపడ్డారు, యేసుక్రీస్తు వారు ఎలా ప్రయాసపడ్డారు. ఈరోజు అదే ప్రేమను కనుపరచడానికి, అదే ప్రేమ కలిగి ఉండడానికి ఒకప్పుడు రోజున మనం అందరము ప్రయాసపడ్డాం. ఈరోజు చెప్పడానికి సిద్ధపడి నేను కూడా ఎన్నోసార్లు ఆలోచించుకున్నానండి, ఇది నాకు తగ్గునా కాదా అని. అందుకే వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అనుకున్నా, అయితే నేను మార్చుకోవాలి, ముందు నేను మార్చుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు వాళ్ళు? మీరు విన్న మాటని మీరు ఎంతవరకు మార్చుకోవాలనుకున్నారు అది వచ్చి ఇక్కడ చెప్పండి అంటున్నారు. అవునా కదా? అది వచ్చి మీరు ఇక్కడ చెప్పండి అంటున్నారు. నేను మార్చుకోలేను. మరి చెప్తున్న నేనే లేకపోతే అదే అంటారు పౌలు గారు, చెప్పిన నేనే తర్వాత భ్రష్టుని అయిపోతున్నాను. ఈరోజు చెప్పడానికి నిలబడిన నేనే అలా, అది లేకపోతే ఎలా? అందుకే ముందు నేను నా ఆత్మకు నేను చెప్పుకున్నాను. ఈరోజు ఆ మాటను మీతో పంచుకోవాలనుకున్నాను. ప్రేమ అనేది చిన్న చూపు చూడకూడదండి, అది చాలా విలువైనది. మరి అలాంటి విలువైన ప్రేమను దేవుడి ద్వారా మనం పొందుకొని ఇంత అర్హత తెచ్చుకున్నాం. మరి అర్హతను తెచ్చుకున్న మనం దాన్ని కోరుకోకూడదు, ఆ అర్హతను పొందుకున్న మనం దాన్ని కోరుకోకూడదు. దయచేసి ప్రేమ అనే 2 అక్షరాలు కాదు, అది ఎంతో విలువ కలిగింది. ఆ విలువ కలిగిన మనము దాన్ని పొందుకుంటున్న మనం అందరము మన క్రియల్లో మన సహోదరుల పట్ల దేవుడి పట్ల చూపించే విషయంలో ప్రయాసపడాలని. ప్రేమ మాటలో కాదు, దేవుడి పట్ల కూడా మాటలో కాదండి, సహోదరుల పట్ల కూడా మాటలో కాదు, మన ప్రవర్తనలో మన ప్రయాసలో చూపించాలని ఈ రోజు నుంచి చెప్తున్న నేను. మనం అందరము ప్రేమ కలిగి ఉండడానికే ప్రయాస పడాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నానండి. నా మాటలు నొప్పించుంటే దయతో క్షమించండి, ఆలోచించాలని చెప్పానండి. ఎందుకంటే నేను ఏది ఇచ్చినా దేవుడు మాట్లాడాలని అనుకుంటాను. అందుకే ఈ మాటలు ఒక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన అధ్యయనం చదువుకుంటే ఇలా ఉండాలా, ప్రేమ ఇంత కష్టమా, దానికోసం ఇంత ప్రయాసపడాలా, అది ఇలాంటి దాన్ని ఆలోచించుకొని నెక్స్ట్ నుండి మనం అందరము ఆ లక్షణాలన్నీ ప్రేమలో చూపించేవారుగా అది కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలని కోరుకుంటున్నానండి.
లేదా మనం అందరం ఇలా ఉండాలని, ఇలా మనం సహోదర ప్రేమ కలిగి ఇంకా దేవుడున్న లోకాన్ని చేరుకునే వారికి ఉండాలని నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన అధ్యక్షులైన వారికి, తాతయ్య గారికి, పెద్దలైన వారందరికీ నా వందనాలు తెలియజేసుకున్నది.